వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఇప్పుడు మన ముందు టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు కావడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పోయి ఘనస్వాగతం పలకడం చూస్తూనే ఉన్నాం మనం. సార్ని అడిగి తెలుసుకుందాం సార్ స్పందన ఎలా ఉందో. కవిత గారికి బెయిల్ మంజూరు అయింది, దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇలా బీఆర్ఎస్ను ఇలా రాష్ట్ర ప్రజలందరూ బొందబెట్టారు, విశ్వాసం లేని పార్టీ అని తెలిసింది. అందుకొరకే ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఖచ్చితంగా బీజేపీలో విలీనం కాబోతుంది. కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని నేను విశ్వసనీయంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా బీజేపీకి సహకరించింది. కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది, అవసరం అనుకుంటే విలీనం అవుతుంది. కాబట్టి వాళ్ళకు బెయిల్ వచ్చిందని మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. కనుక ఈ బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు ఏదో మొత్తం గెలిచినట్టు కాదు. కేవలము తాత్కాలికంగా బెయిల్ ఇస్తారు. వీళ్ళకే కాదు, కవిత గారికే కాదు, ఎవరికైనా బెయిల్ ఇస్తారు. కానీ తుది తీర్పు వచ్చే వరకు ఆగవలసిన అవసరం ఉంది. తుది తీర్పు వచ్చినాడు రాష్ట్ర గౌరవ సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇస్తుంది? పాపం పండింది కాబట్టి శిక్ష పడడానికి చాలా సాక్ష్యాధారాలతో సహా ఇలా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆమెకు శిక్ష పడడం ఖరారు. బెయిల్ వచ్చినంత మాత్రమే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె బెయిల్ సంబరాలు చేసుకోవాల్సిందంటే కవిత గారు ఏమైనా మహిళా హక్కుల కోసం పోరాడిందా, లేదా పేదల ప్రజలకు ఇండ్ల పట్టాల కోసం పోడిందా, మహిళా స్వావలంబన కోసం పోయిందా, మహిళా హక్కుల కోసం పోరాడిందా, దేనికోసం జైలుకోయిందని సందర్భంగా అడుగుతున్నారు. ఒక మహిళ ఉండి ఇలా లిక్కర్ స్కామ్లో పోయిందంటేనే ఇలా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలను అవమానపరిచినట్టు, సీతా సావిత్రి అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక కవిత గారు పుట్టడం కూడా మరి దురదృష్టకరం. ఒక మహిళ ఉండి కూడా లిక్కర్ స్కామ్లు అంటే ఏదో పప్పు దినుసుల స్కాముల్లో బెల్లం స్కామ్లో వెళ్తే సరే తన ఇంటికి వెళ్తలేదనో తన ఇంట్లో వస్తువులు ఏమన్నా చెప్పేసి స్కామ్ చేసింది అనుకో. లిక్కర్ స్కామ్ చేయడం ఏంటి ఒక మహిళ ఉండి? కానీ ఇది మహిళలందరూ తలదించుకునే విషయం కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చినా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, బెయిల్ రాకపోయినా సంబరాలు చేసుకోవాల్సిన లేదు. తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. అంటే వీళ్ళు ఘన స్వాగతం పలుకుతున్నారంట, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ వాళ్ళు ఘన స్వాగతం పలుకుతున్నారంట కవిత గారికి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే జైలుకు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ప్రజా సమస్యల పట్ల ఏదైనా హక్కుల కోసం పోరాడి ప్రజల సమస్యల మీద పోరాడుతానో, పేదలకు ఇండ్ల కోసం పోరాడుతానో, మహిళా స్వావలంబనకు పోరాడుతానో, మహిళా హక్కుల కోసం పోరాడుతానో, చట్టసభలో మహిళలకు 30% రావాలని పోరాడుతానో, లేక మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పోరాడుతానో స్వాగతం పలితే తప్పులేదు. కానీ లిక్కర్ స్కామ్లో ఇరికిన కవితను తీసుకొచ్చి ఘన స్వాగతం పలుతారంటే ఇంతకంటే దురదృష్టకరమైనది లేదు ప్రజాస్వామ్యంలో. ఇట్లాంటి చేతల వల్ల ప్రజాస్వామ్యం పరిడవిల్లదు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే హక్కుల కోసం పోరాడిన వాళ్ళను, మహిళా హక్కుల కోసం పోరాడిన వాళ్ళను, లేదంటే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అదేవిధంగా హత్యల మీద పోరాడిన వాళ్ళ కోసం స్వాగతించే సమాజం. కానీ ఒక మహిళ ఉండి ఇలా ఒక లిక్కర్ స్కామ్లో ఇరికి ఈరోజు ఘన స్వాగతం పడతారంటే ప్రజాస్వామ్యంలో గొడ్డలు పెట్టని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.